ఓకే అండి, లాస్ట్ క్లాస్లో మనం వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇక్కడ దాకా చూసాం. మనం ఇన్ కేస్ డొమైన్ అండ్ హోస్టింగ్ పర్చేస్ చేసుకోవాలంటే ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, అండ్ దెన్ వన్స్ పర్చేస్ చేసిన తర్వాత వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, ముందు ఆ డాష్ బోర్డ్లో ఉన్న ఆప్షన్స్ మీకు ఒకసారి చెప్తాను. దాని తర్వాత డిజైనింగ్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, సో డాష్ బోర్డ్లోకి లాగిన్ అవ్వాలంటే వీ హ్యావ్ టు గివ్ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం కనెక్ట్ చేసిన డొమైన్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు, అందుకే మనకి ఎర్రర్ చూపించింది దాకా. మనం వచ్చిన దానికి కింద పడ్డదేనా దాని మళ్ళీ ఇంత దూరం పోతా.
యాక్చువల్గా మనం 2 times ఇన్స్టాల్ చేశానండి, అందుకని అదే చూపిస్తుంది. 1 second, ఐ విల్ ఇన్స్టాల్ ఇట్ 1 more time. ఒకసారి నేను మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. ఐ విల్ అన్ఇన్స్టాల్ ఫస్ట్. మనకి ఎప్పుడైనా సరే వెబ్సైట్ వద్దు అనుకుంటే వీ కెన్ అన్ఇన్స్టాల్ లైక్ దిస్. మనకు ఇలా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తాను కంప్లీట్గా. ఇక్కడ చూసారా, సేమ్ డొమైన్ డూప్లికేట్ అయి ఉంది. 2 times ఇన్స్టాల్ చేసిన అందువల్ల అలా వచ్చినట్టుంది. సో delete all websites including data. Uninstall. And దీన్ని కూడా అన్ఇన్స్టాల్ చేసేద్దాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ వర్డ్ప్రెస్. మళ్ళీ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. యాక్చువల్గా మనకి ఎందుకని ఇందాక ప్రాబ్లం వచ్చిందంటే సేమ్ ఒకే డొమైన్ నేమ్కి 2 times ఇన్స్టాలేషన్ చేసినాం అనమాట. దానివల్ల మనకు ఎర్రర్ చూపించింది. సో అందుకే నేను కంప్లీట్గా 2 రిమూవ్ చేసి అండ్ జస్ట్ ఇన్స్టాలింగ్ ఏ న్యూ కాపీ. సో కొత్తగా మళ్ళీ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. క్రియేట్ వెబ్సైట్. సో కంటిన్యూ విత్ వర్డ్ప్రెస్. మేనేజ్డ్ వర్డ్ప్రెస్ ఉంది మనకు, అందుకని మనం కంటిన్యూస్ వర్డ్ప్రెస్ వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఏ డొమైన్కి అయితే ఇన్స్టాల్ చేయాలో ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాం. అసైన్ డొమైన్. ఓకే, సో వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకసారి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఎలా ఉంటుంది అండ్ ఆ డాష్బోర్డ్లో ఉన్న ఆప్షన్స్ ఏమేమో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎందుకంటే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ మనకి ఎంత అలవాటు అయితే అంత ఫాస్ట్గా మనం వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే నేను పర్సనల్గా ఒకప్పుడు వర్డ్ప్రెస్ స్టార్టింగ్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డిజైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బేసిక్ వెబ్సైట్ డిజైన్ చేయడానికి నాకు అట్లీస్ట్ 1 to 2 months పట్టింది అనమాట. ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కడ ఎత్తుక్కోవడానికి టైం పట్టేది. బట్ ఇప్పుడు అదే ఏదైతే నాకు 1 month or 2 monthsలో నేను వెబ్సైట్ డిజైన్ చేసేవాడిను, సేమ్ వెబ్సైట్ ఇప్పుడు మనం 1 to 2 daysలో చేస్తున్నాం అనమాట. ఓకే, సో మనకు అది ఫాస్ట్గా వర్క్ అలవాటు అవ్వాలంటే ప్రాక్టీస్ అనేది అవసరం. సో ఈరోజు క్లాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను ఒక సైట్ అనేది టెస్ట్ సైట్ క్రియేట్ చేస్తాను, దాంతో ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం వర్డ్ప్రెస్లో మనకు థీమ్స్ అండ్ ప్లగ్గిన్స్ ఉంటాయమ్మా. ఆ థీమ్స్ అనేది ఎందుకంటే మనం ఫ్రమ్ స్క్రాచ్ అంటే కొత్తగా ఫస్ట్ బిగిన్ నుంచి వెబ్సైట్ డిజైన్ చేసుకున్నా చేసుకోవచ్చు, పేజ్ బిల్డర్స్ అనేది వాటిని యూజ్ చేసుకొని. లేదు అంటే ఆల్రెడీ డిజైన్ చేసిన థీమ్స్ని తీసుకొని
మనం యూజ్ చేసి దాంట్లో మాడిఫికేషన్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. లేఅవుట్స్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్, కంటెంట్ అంతా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏ టైప్ ఆఫ్ థీమ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ థీమ్ మనం ఫ్రీ థీమ్స్ ఉంటాయి, పెయిడ్ థీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రియల్ ఎస్టేట్ థీమ్ కావాలనుకోండి, వర్డ్ప్రెస్ రియల్ ఎస్టేట్ థీమ్స్ ఇలా సెర్చ్ చేస్తే మనకు సో ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ థీమ్స్ ఇచ్చే వెబ్సైట్స్ అన్నమాట. మొత్తం మనకు ఫ్రీగా కావాలంటే ఫ్రీగా ఉన్నాయి కొన్ని, లేదు అంటే పెయిడ్గా తీసుకోవచ్చు. ఓకే, ఏదైనా ఒక వెబ్సైట్ మనం ఇప్పుడు సపోజ్ ఇవన్నీ పెయిడ్ వెబ్సైట్స్ అమ్మా, పెయిడ్ థీమ్స్ అంటారు. ఓకే, ఏదైనా ఒక థీమ్ని పర్చేస్ చేయబోయే ముందు దాన్ని లైవ్ ప్రివ్యూ అంటే ఈ వెబ్సైట్ మనం కనుక యూజ్ చేస్తే మన వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది అది ఒకసారి చూసుకోవచ్చు అనమాట. లైవ్ ప్రివ్యూకి వెళ్ళేసి చూసుకొని మనకు బాగుంది అనుకుంటేనే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. మీకు వ్యూ డెమోస్లోకి వెళ్తే ఈ వెబ్సైట్ డెమో ఎలా ఉంటుందో మనకి చూసుకోవచ్చు అనమాట. దీంట్లో డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి మనకు. ఈ టైప్ ఆఫ్ హోమ్ పేజ్, ఇట్లా డిఫరెంట్ హోమ్ పేజ్ ఉంటాయి. మనకి ఎలాంటివి కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ ఏదైనా ఒకదాన్ని క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఈ థీమ్ మనం యూజ్ చేసినట్లయితే మన వెబ్సైట్ అనేది లుక్ అండ్ ఫీల్ ఇలా ఉంటుంది. ఓకే, సో మనకు నచ్చింది అనుకోండి, మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని లేదా పర్చేస్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, మనం ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా సరే ఆ విధంగా అన్నీ కూడా మనకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ సైట్ అంటే షాపింగ్ సైట్ చేసుకోవాలనుకోండి, వర్డ్ప్రెస్ ఈ కామర్స్ థీమ్స్, ఇవన్నీ ఈ కామర్స్ థీమ్స్ వస్తాయి మనకు. అదేవిధంగా మల్టీపర్పస్ థీమ్స్ ఉంటాయమ్మా. అవేంటంటే ఒక థీమ్ పర్చేస్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట మనకు. సో వీటిలో ఇవన్నీ కూడా టాప్ మోస్ట్. ఇప్పుడు సపోజ్ పోర్టర్ అనుకోండి, సో #1 ఆప్టిమైజ్ సైట్ పెర్ఫార్మెన్స్. ఓకే, ఇది ఒకసారి లైవ్ రివ్యూ చూద్దాం. ఇది మామూలుగా పర్చేస్ చేయాలంటే $59. $59 అంటే అప్రాక్సిమేట్లీ 4,800 రూపీస్ అవుతుంది. ఓకే, సో ఇది ఒకసారి మీరు లైవ్ రివ్యూ అని క్లిక్ చేద్దాం. దీంట్లో మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మల్టీపర్పస్ థీమ్స్లో మనం ఏ థీమ్ అంటే ఏ వెబ్సైట్ కావాలన్నా డిజైన్ చేసేలాగా లేఅవుట్స్ దీంట్లోనే ఇచ్చేసి ఉంటారు అనమాట. అంటే మన ఈ కామర్స్ సైట్ కావాలా, లేదా బిజినెస్ సైట్ కావాలా, రియల్ ఎస్టేట్ సైట్ కావాలా, ఎడ్యుకేషన్ సైట్ కావాలా, అలా ఏదైనా సరే. ఓకే, సో దిస్ వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ థీమ్ అనమాట ఇది. సో కిందకు వస్తే ఇక్కడ మీరు చూసారా ప్రీ బిల్ట్ వెబ్సైట్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా షాపింగ్ సంబంధించినవి. ఇప్పుడు ఈ కామర్స్ అనుకోండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ కామర్స్ లేఅవుట్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఓకే, సాఫ్ట్ మోడ్ అని చెప్పి షాప్ నెంబర్ 4. ఓకే, చూసారు కదా. ఈ విధంగా మన వెబ్సైట్ లేఅవుట్ ఉంటుందన్నమాట. ఓకే, లేదు ఇంకేదన్నా చూసుకోవాలి మనం. ఇక్కడ మీరు చూసినట్లయితే కార్పొరేట్ సైట్స్కి అండ్ ఆటో సర్వీసెస్, బిజినెస్ కన్సల్టింగ్ కోసం, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఈ థీమ్ యూజ్ చేసుకోవచ్చు. లా ఫామ్ అంటే మనకు లాయర్స్కి ఏమైనా వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఈ థీమ్ యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే ప్రతి ఒక్కటి అనమాట. స్టార్టప్ ఏజెన్సీ, మెడికల్ సంబంధించిన వెబ్సైట్స్, కన్స్ట్రక్షన్ సంబంధించిన వెబ్సైట్, ఇలా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న లేఅవుట్స్. అంటే ఈ ఒక్క థీమ్ పర్చేస్ చేస్తే ఈ లేఅవుట్స్ అన్నీ వచ్చేస్తాయి మనకు. ఇప్పుడు హోటల్కి సంబంధించిన వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఇది చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలా ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకోవచ్చు. సో చాలా మంది ఏం చేస్తారంటే మల్టీపర్పస్ థీమ్ తీసుకుంటారు అనమాట. ఆల్మోస్ట్ మనకు అన్ని కలిసి ఒకే దాంట్లో వచ్చేస్తాయి కదా అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఈ థీమ్ అనేది చూసారు $59 పోర్ట్రో. యూ నో నీడ్ టు పర్చేస్ దీస్ కైండ్ ఆఫ్ థీమ్స్. ఈ పోర్ట్రో థీమ్ నేనే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. యాజ్ వీ హ్యావ్ అన్లిమిటెడ్ లైసెన్సెస్. మన దగ్గర అన్లిమిటెడ్ లైసెన్స్ ఉన్నాయమ్మా. సో మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రీమియంవి మనమే ఇస్తున్నాం అనమాట. ఓకే, సో మీరు ఇది పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ థీమ్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఈ థీమ్నే నేను మీకు ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను. సార్ ఒక చిన్న స్మాల్ డౌట్ సార్. ఎస్ చెప్పమ్మా. సార్ అంటే ఇప్పుడు ఒక థీమ్ తోటి మన ఇష్టం ఉన్న రకాలుగా మెనూస్ అనేటివి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చమ్మా. దాంట్లో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ అన్నా చేసుకోవచ్చు మన ఇష్టం కంప్లీట్లీ. ఓకే, మన ఇష్టం ఉన్న మెనూస్
అనేది పెట్టుకోవచ్చు కదా. మన ఇష్టం ఉన్న మెనూస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఉన్న ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేఅవుట్స్ కూడా మార్చేసుకోవచ్చు. ఒకసారి నేను చూపిస్తాను మీకు, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే సార్. ఓకే. ఓకే, సో ఈ థీమ్ కూడా నేను మీకు ఈరోజు ప్రొవైడ్ చేస్తాను. యూజర్ నేమ్ పాస్వర్డ్తో కూడా మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ డన్ ఇన్స్టాలేషన్ అనేది. వాట్ హ్యాపన్ ఇన్స్టాలేషన్ అదే. సో విల్ అండర్స్టాండ్ ఇన్స్టాల్ అగైన్. ఎప్పుడైనా మనకు సర్వర్ ప్రాబ్లం కానీ లేదా వర్డ్ ప్రెస్ సర్వర్ నుంచి మన సర్వర్కి అప్గ్రేడ్ అదే తీసుకొచ్చుకోవాలి కాబట్టి అలా చేసే టైంలో ఏదైనా వాళ్ళ సర్వర్లో ఇబ్బంది ఉన్నా లేదా మన సర్వర్లో ఇబ్బంది ఉన్నా ఇలాంటి ఎర్రర్స్ వస్తాయమ్మా. నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్. ఎర్రర్స్ వచ్చినప్పుడు జస్ట్ మళ్ళీ దాన్ని డిలీట్ చేసి రీఇన్స్టాల్ చేసుకోండి. సో ఫస్ట్ టైం అయితే కనుక ఒకసారి ఇన్స్టాలేషన్ అంతా సక్సెస్ అయ్యి మన వెబ్సైట్ డిజైనింగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మాత్రం ఎప్పటికీ డిలీట్ చేయకండి. డిలీట్ చేస్తే మాత్రం కంప్లీట్ వెబ్సైట్ డేటా అంతా పోతుంది. ఇన్ కేస్ డిలీట్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక బ్యాకప్ తీసి పెట్టుకోవచ్చు. ఓకే. హలో, యా చెప్పమ్మా. బార్స్ కనబడతలే కదా సార్, టాస్క్ బార్ ఇట్లా ఉంటాయి కదా, నేమ్ అదే అబౌట్ కాంటాక్ట్స్ అట్లా. అదే అమ్మా మెనూ మీకు ఒకసారి ఇది చూపిస్తాను చూడండి. మీకు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆ మెనూస్ అన్ని వస్తాయి మనకు. మెనూ టాస్క్ బార్. సపోజ్ ఇప్పుడు షాపింగ్ థీమ్ అనుకోండి. పేజ్ సెకండ్ పేజ్ అని వస్తాయి కదా సార్, హెడింగ్ క్లిక్ చేస్తాను. అదే అమ్మా, ఇదిగో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది లేఅవుట్ యాక్చువల్లీ. అది చూసారంటే కేటగిరీస్, ప్రోడక్ట్స్, ఫీచర్స్, బ్లాగ్, అబౌటస్. ఓకే, ఇలా మన మెనూస్ మనం నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇలా ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు. ప్రతి దీంట్లో మీకు ఏ చేంజ్ కావాలన్నా చేసుకోవచ్చు. మీ మైండ్ లో నాకు ఇలా కావాలని అనుకున్నారనుకోండి, దాన్ని యాస్టీస్ గా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, అవి ఎలా చేయాలని నేను చూపిస్తాను మీకు. అండ్ మనకు వర్డ్ ప్రెస్ లో వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఏదో ఒక పేజ్ బిల్డర్స్ అనేది మనం యూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు వర్డ్ ప్రెస్ లో చాలా పేజ్ బిల్డర్స్ ఉంటాయన్నమాట. వాటినే ప్లగ్గిన్స్ అంటారు. సో ప్లగ్గిన్స్ అనేది కూడా థీమ్ ఎలాగో మన వెబ్సైట్కి కావాల్సిన ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ అన్ని కూడా ఆ ప్లగ్గిన్స్ రూపంలో వస్తాయన్నమాట. ఓకే, ఇలా మనకు చాలా ఫ్రీ ప్లగ్గిన్స్ అండ్ పెయిడ్ ప్లగ్గిన్స్ చాలా ఉంటాయి వీటిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సనల్గా ఎలిమెంటర్ అనే ప్లగ్గిన్ యూస్ చేస్తాం. సో ఎలిమెంటర్ అనే ప్లగ్గిన్ ఏంటంటే మనకు వెబ్సైట్ డెవలప్ అంటే పేజ్ డెవలప్ చేసే ప్లగ్గిన్స్ అన్నమాట ఇవన్నీ. ఈ ప్లగ్గిన్ యూజ్ చేసి మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ గా మనం ఈజీగా వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే పోర్ట్రో కూడా కింద చూడండి, ఎలిమెంటర్, డబ్ల్యూపీ బ్యాకరీ, ఇట్లా మనకి ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు చూసారా కింద. సో డబ్ల్యూపీ బ్యాకరీ అనేది కూడా వన్ ఆఫ్ ద పేజ్ ప్లగ్గిన్. సో ఎలిమెంటర్ ఎలాగైతే మనకు పేజ్ బిల్డ్ చేసే ప్లగ్గిన్ ఉంటుందో అదే విధంగా డబ్ల్యూపీ బ్యాకరీ కూడా పేజ్ బిల్డ్ చేసే ప్లగ్గిన్ అనమాట. సో కొంతమంది అది యూజ్ చేస్తారు, కొంతమంది ఇది యూజ్ చేస్తారు, ఎవరికి ఏది అలవాటు ఉంటే అదనమాట. సో డబ్ల్యూపీ బ్యాకరీతో కంపేర్ చేస్తే ఎలిమెంటర్ అనేది ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. నేను అందుకే మీకు ఎలిమెంటర్ చెప్తాను. సో ఎలిమెంటర్తో యూజ్ చేసిన ఏ వెబ్సైట్స్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద చూసారా, ఇది కూడా ఎలిమెంటర్ సపోర్టెడ్. ఇక్కడ ఎలిమెంటర్ రాస్తున్నారు చూసారా. ఓకే, మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ పోర్ట్రో. ఇక్కడ కింద మనకు థీమ్ లో ఎలిమెంటర్ సపోర్టెడ్ ఇచ్చున్నారు. ఇది ఎలిమెంటర్ ఐకాన్ అనమాట. ఓకే, ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ యూజ్ చేసి ఫ్రమ్ స్క్రాచ్ మనం డిజైన్ చేయొచ్చు, లేదా ఎలిమెంటర్ తో సపోర్ట్ చేసిన ప్లగ్ఇన్స్ ఏదైనా లైక్ థీమ్స్ ఏదైనా తీసుకొని ఆ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వెబ్సైట్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. విల్ గో టు డాష్బోర్డ్.
I will configure website myself. సో ఇలా మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఇది ఫ్రెష్ డాష్బోర్డ్ అనమాట, ఏమీ లేకుండా. ఓకే, సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే హోమ్ అప్డేట్స్, మనకు ఆండ్రాయిడ్ ఫోన్ ఇలాంటి మన మొబైల్స్లో అప్డేట్స్ వస్తుంటాయి కదా, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవ్వచ్చు ఇలాంటివి. అండ్ మీరు విండోస్ వాడినా సరే, విండోస్ ఎక్స్పీ, విండోస్ i3, i7 ఇట్లా ప్రాసెస్ కూడా మనకు అప్డేట్ అవుతున్నాయి. అదేవిధంగా మనకు సాఫ్ట్వేర్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ వర్డ్ ప్రెస్ మనకు రెగ్యులర్గా అప్డేట్ అవుతుంటుంది, లేదా మనం యూజ్ చేసే థీమ్స్ అప్పుడప్పుడు అప్డేట్స్ అవుతుంటాయి. మనకి ఏదైనా అప్డేట్స్ వస్తే ఇక్కడ కనిపిస్తుంది, ఈ ప్లేస్కి వెళ్ళి మనం అప్డేట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకు అవసరమైతే చేసుకోవచ్చు. ప్రజెంట్ వర్డ్ ప్రెస్ వర్షన్ ఏంటంటే మనకు 6.0.2 ఇది లేటెస్ట్ వర్షన్, అందుకే మనకు బై డిఫాల్ట్ అదే ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్, మనం బ్లాగ్ పోస్ట్ ఏమైనా రాయొచ్చు అనమాట. రెగ్యులర్గా కంటెంట్ షేర్ చేయడానికి బ్లాగింగ్ అనేది చేస్తారు. సో బ్లాగింగ్ అంటే ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్ రూపంలో షేర్ చేసేదాన్ని బ్లాగింగ్ అంటారు. అలా మనం రెగ్యులర్గా బ్లాగ్ పోస్ట్ షేర్ చేయాలంటే మనం ఇక్కడ షేర్ చేయాలన్నమాట. సో అన్ని పోస్ట్ యాక్సెస్ చేయాలంటే ఆల్ పోస్ట్, యాడ్ న్యూ అంటే కొత్త పోస్ట్ యాడ్ చేయడం. బ్లాగ్ పోస్ట్లో మళ్ళీ కేటగరైజ్ చేసుకోవచ్చు మనం. సో అది కేటగరైజ్. ట్యాగ్స్ అనేది నథింగ్ బట్ కీవర్డ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీడియా, మన వెబ్సైట్కి కావాల్సిన ఇమేజ్ ఫైల్స్ ఇలాంటివి ఉంటాయి కదా మనకు, వీటికి ఆ ఇమేజెస్ ఫైల్స్ కానీ లేదా ఇంకేదైనా డాక్యుమెంటేషన్ ఫైల్స్ కానీ మనం యూజ్ చేసే ప్రతి మీడియా ఫైల్స్ అన్ని కూడా ఈ లైబ్రరీలో ఉంటాయి. కొత్తది యాడ్ చేయాలంటే యాడ్ న్యూలోకి వెళ్ళాలి. అండ్ పేజెస్, మనం కొత్త పేజెస్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ న్యూలోకి వెళ్ళి కొత్త పేజ్ యాడ్ చేయొచ్చు. మనం అన్ని పేజెస్ యాక్సెస్ చేయాలంటే ఆల్ పేజెస్. అండ్ మనం రాసిన బ్లాగ్ పోస్ట్కి ఎవరైనా కమెంట్స్ చేశారంటే ఈ కమెంట్స్ ప్లేస్లో వస్తాయన్నమాట. ఇది వెబ్సైట్ ఓనర్ మనమే కాబట్టి మన కమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా మనకు అప్రూవల్ కోసం వస్తాయి. మనకు నచ్చిన కమెంట్ని మనం ఆన్ వెబ్సైట్లో చూపించుకోవచ్చు, మనం వద్దనుకున్న కమెంట్ని రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో అదేవిధంగా అపియరెన్స్లో థీమ్స్, ఇక్కడ మనం థీమ్స్ అనేది మీకు చూపించాను కదా, పోర్ట్రో కానీ ఇలాంటి థీమ్స్ అన్ని కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. వన్స్ థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. థీమ్కి సపోర్ట్ చేసే ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ప్లగ్ఇన్స్, సో మీకు చెప్పాను కదా కొన్ని ప్లగ్ఇన్స్ కూడా ఉంటాయి అని చెప్పి. ప్లగ్ఇన్స్ ఎందుకంటే మన వెబ్సైట్కి కావాల్సిన ఎడిషనల్ ఫీచర్స్ ఇస్తాయన్నమాట. ఓకే, మీరు కొన్ని వెబ్సైట్స్ చూసినట్లయితే లాగిన్ లేదా సైన్అప్ అనేది అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ రాకుండా లాగిన్ వయా గూగుల్, లాగిన్ వయా ఫేస్బుక్ అలా వస్తూ ఉంటుంది. అలాంటి ఫీచర్ మన వెబ్సైట్కి కావాలనుకోండి, దానికి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనం ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్ కావాలంటే దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అదే మనకు ఈ కామర్స్ ఫంక్షనాలిటీస్ కావాలి వెబ్సైట్కి అంటే షాపింగ్ సంబంధించిన ఫీచర్స్ కావాలనుకోండి, వూకామర్స్ అనే ప్లగ్ఇన్ యూస్ చేస్తే మనకు ఆ ఫీచర్స్ వస్తాయి. ప్రోడక్ట్స్ యాడ్ చేసుకునే ఫీచర్స్, మన ఆర్డర్స్ వస్తే ఎక్కడ చూసుకోవాలి, ఆర్డర్స్ ప్రాసెస్ చేయడము, ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ యూజర్స్, మనం మన వెబ్సైట్ని మనమే కాకుండా వేరే వాళ్ళు కూడా యాక్సెస్ చేసి, అంటే మనకి ఏదైనా స్టాఫ్ రేపు ఫ్యూచర్లో ఏమన్నా ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలనుకోండి, వాళ్ళకి సపరేట్ యూజర్ ఐడి క్రియేట్ చేసి స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. మళ్ళీ వాళ్ళకి కంప్లీట్ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వకుండా, ఇప్పుడు కంటెంట్ రైటర్ని హైర్ చేస్తున్నాం అనుకోండి, కంటెంట్ రైటర్స్కి ఏం అవసరం, పోస్ట్స్, మీడియా అండ్ పేజెస్, ఈ దీంట్లో క్రియేషన్ అనేది అవసరం కాబట్టి వాడి యాక్సెస్ మాత్రం ఇస్తాం మనం. అలా స్పెషల్ యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అనమాట యూజర్స్కి. నెక్స్ట్ టూల్స్, మనం బయట నుంచి ఏదైనా డేటా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా, మన వెబ్సైట్ హెల్త్ ఎలా ఉంది, సైట్ హెల్త్ చెక్ చేసుకోవాలన్నా, ఈ సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా మనకు టూల్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ సెట్టింగ్స్, ఇది మనకు మీకు తర్వాత చెప్తాను. జనరల్ సెట్టింగ్స్, ఇది థీమ్ యొక్క జనరల్ సెట్టింగ్స్, రైటింగ్ సెట్టింగ్స్, రీడింగ్ సెట్టింగ్స్. ఇప్పుడు మీరు జనరల్ సెట్టింగ్స్ వెళ్ళారనుకోండి, మన వెబ్సైట్ యొక్క టైటిల్ ఏంటి, మీరు ఇక్కడ మనం తర్వాత టైటిల్ మార్చుకోవచ్చు. మన వెబ్సైట్కి ఏమైనా ట్యాగ్ లైన్ పెడితే ఆ ట్యాగ్ లైన్ అనమాట. ఓకే, సో మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవి. నెక్స్ట్ అడ్మిన్ ఈమెయిల్ ఐడి, మనకి అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ ఐడి ఏదైనా ఫ్యూచర్లో మార్చుకోవాలి అంటే, ఎవరైనా మన కాంటాక్టర్స్ ద్వారా మనకు ఫామ్ ఫిల్ చేసినా, ఏ నోటిఫికేషన్స్ అయినా మనం ఏ మెయిల్కి రావాలో ఆ మెయిల్ అనమాట అడ్మిన్ ఈమెయిల్ ఐడి. సో నెక్స్ట్ మనం బయట యూజర్స్ని అలౌ చేస్తున్నామంటే ఎనీ వన్ కెన్ రిజిస్టర్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే వెబ్సైట్లో చాలా మంది అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు కదా, అలా అకౌంట్ క్రియేట్ చేసినలాగా. సో న్యూ యూజర్స్కి ఏ రోల్ ఇవ్వాలి, సబ్స్క్రైబ్ రోల్. సైట్ లాంగ్వేజ్ బై డిఫాల్ట్ యూఎస్. టైమ్ జోన్, ఇండియన్ వెబ్సైట్ అయితే కనుక ఇండియన్ టైమ్ జోన్ పెట్టుకుంటాం మనం, +5:30 UTC +5:30 అనేది మన ఇండియన్ టైమ్ జోన్. డేట్ ఫార్మాట్, టైం ఫార్మాట్, వీక్ అనేది మండేలో స్టార్ట్ అవుతుంది, సేవ్ చేంజెస్. సో ఈ విధంగా మనం జనరల్ సెట్టింగ్స్, నెక్స్ట్ రైటింగ్ సెట్టింగ్స్, రీడింగ్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది
జనరల్ డాష్ బోర్డ్ అమ్మ. మన వర్డ్ ప్రెస్ బేసిక్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ ఎలిమెంటర్ ప్లగ్ఇన్ యూజ్ చేసి వెబ్సైట్ డిజైన్ చేయాలనుకోండి. ఫస్ట్ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూలోకి వెళ్ళి ఎలిమెంటర్ కావాలి కాబట్టి ఎలిమెంటర్ అని సెర్చ్ చేసామంటే మనకి ఎలిమెంటర్ ప్లగ్ఇన్ వస్తుంది. సో ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ చేసుకుంటాం. సో ఏం అవసరం లేదు మనకు. విల్ స్కిప్ దిస్ వన్. ఇవన్నీ స్కిప్ చేసేయండి, మనకు ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. ఇవన్నీ మనం లోపల మార్చుకోవచ్చు తర్వాత. అన్నీ కూడా నేను స్కిప్ చేసాను. సార్ ఒక డౌట్ సార్. చెప్పమ్మా. ఇప్పుడు ఎలిమెంటర్ ప్లగ్ఇన్ డౌన్లోడ్ చేస్తా అన్నాడు అంటే మన సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది, ఇదే వెబ్సైట్ లో మన స్టోరేజ్ లో అవుతుందా? ఇదంతా మన సర్వర్ లో స్టోర్ అవుద్దమ్మా, మన కంప్యూటర్ లో కాదు. మనకి ఏదైతే సర్వర్ ఐవై ఇన్వైస్ కానీ లేదా బ్లూ హోస్ట్ గోడాడీలో మనం కొనుక్కోవాలని చెప్పాను కదా, ఆ సర్వర్ లో ఇన్స్టాల్ అన్నమాట ఇవన్నీ. చేసుకోవాలంటే అవునమ్మా. ఓకే సార్. డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోతాం. .com డొమైన్కి ఖర్చు అనేది పెద్ద ఏం అవదమ్మా. బట్ ఏంటంటే మీకు అవైలబిలిటీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఏదైనా పలానా నేమ్తో నేను వెబ్సైట్ పెట్టుకోవాలని అనుకున్నారనుకోండి, ఆ నేమ్తో ఎంతోమంది తీసేసుకుంటారు కాబట్టి కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉండే నేమ్ తీసుకుంటే ట్రై చేసుకోవాలి. సో .com అనేది పెద్ద కాస్ట్ ఏం కాదు. నేను మీకు చూపించాను కదా, ఐవై ఇన్వెస్ట్ కానీ బ్లూ హోస్ట్ కానీ ఇలా గోడాడీ కానీ ఇలాంటి వాటిలో మనం ఏదైనా సరే యూజ్ చేసుకుంటున్నాము తీసుకోవాలి అంటే సర్వర్ కొనుక్కుంటే వాళ్ళే మనకు డొమైన్ అండ్ హోస్టింగ్ ఫ్రీగా, డొమైన్ అండ్ SSL సర్టిఫికేట్ ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, డొమైన్ పెద్ద కాస్టింగ్ కాదు. బట్ ఇయర్లీ రెన్యూల్ చేసుకోవాలి, అది మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం కనుక రెన్యూల్ చేసుకోకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళు మన అంటే డొమైన్ రెన్యూల్ చేసుకోలేదు అనుకోండి, ఒక 3 months గ్రేస్ పీరియడ్ ఇస్తారు మనకు. ఆ 3 months లోపల కూడా దాన్ని రెన్యూల్ చేసుకోవడం మర్చిపోతే ఆ డొమైన్ని మళ్ళీ సేల్కి పెట్టేస్తారు అన్నమాట వాళ్ళు. అప్పుడు వేరే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎలిమెంటర్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి చూసారా, ఎలిమెంటర్ అని చెప్పి సపరేట్ ఇంకోటి వచ్చింది లెఫ్ట్ సైడ్ మనకు. ఇప్పుడు మనం పేజ్ బిల్డ్ చేయాలనుకోండి, పేజెస్లోకి వెళ్ళి కొత్త న్యూ పేజ్. నేను ఇప్పుడు కొత్త పేజ్ క్రియేట్ చేయబోతున్నాను. దీన్ని క్లోజ్ చేసి పేజ్ టైటిల్ శాంపుల్ హోమ్ పేజ్ అని పెడుతున్నాను. ఓకే, సో పెట్టి దీన్ని పబ్లిష్ చేస్తున్నాను. ప్రస్తుతానికి పేజ్ని మాత్రమే నేను పబ్లిష్ చేసుకుంటున్నాను, ఇంకా డిజైనింగ్ ఏం స్టార్ట్ చేయలేదు. డిజైనింగ్ స్టార్ట్ చేయాలంటే నేను ఎలిమెంటర్తోనే ఎడిట్ చేయాలన్నమాట. పెట్టుకోవచ్చమ్మా, మన పర్సనల్ నేమ్ వచ్చేలాగా కూడా డొమైన్స్ దొరుకుతాయి. మనకు డొమైన్ అవైలబుల్లో ఉందా లేదా అనేది మీరు గోడాడీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏ నేమ్ అయితే అనుకుంటున్నారో ఆ నేమ్తో అక్కడ సెర్చ్ చేస్తే అవైలబుల్లో ఉంటే మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను అన్నమాట కొనుక్కునేలాగా. లేదు అంటే ఆల్రెడీ టేకిన్ అని చెప్పి చూపిస్తుంది. అలా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ పేజ్ శాంపుల్ హోమ్ పేజ్ అనేది జస్ట్ పబ్లిష్ చేసాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చూసారా ఈ పేజ్ని, అది క్లిక్ చేస్తే ఎలిమెంటరీ డాష్ బోర్డ్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ నుంచి ఎలిమెంటరీ డాష్ బోర్డ్లోకి వెళ్ళబోతున్నాం. అంటే ఫ్రమ్ స్క్రాచ్ థీమ్ అనేది ఏమీ లేకుండా మనం పర్సనల్గా ఫ్రమ్ స్క్రాచ్ డిజైన్ చేసుకోవాలి అంటే ఎలా అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను, తర్వాత థీమ్తో చూపిస్తాను మీకు. మన థీమ్తో కూడా పేజెస్ని ఎడిట్ చేయాలంటే ఎలిమెంటర్ తెలిసి ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు మీకు పోర్ట్రో థీమ్ ఇస్తానని చెప్పాను కదా, ఆ పోర్ట్రో థీమ్లో కూడా మీరు పేజెస్ని ఏమైనా ఎడిట్ చేయాలి అంటే కంపల్సరీగా ఎలిమెంటర్ ప్లగ్ఇన్ అనేది మీకు అలవాటు అయి ఉండాలన్నమాట. ఓకే, మీరు ఈరోజు ఏం చేస్తారంటే ఫ్రీగా ఎప్పుడైనా ఉన్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో ఎలిమెంటర్ ట్యుటోరియల్ అని చెప్పి మీరు ఎప్పుడన్నా పెట్టారనుకోండి, సెర్చ్ చేస్తే ఎలిమెంటర్ సంబంధించిన ట్యుటోరియల్ వీడియోస్ వస్తాయి మనకు. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎలిమెంటర్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది మనకు. లెఫ్ట్ సైడ్లో ఈ ఐటమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. లైక్ హెడ్డింగ్ పెట్టండి, హెడ్డింగ్, ఇమేజెస్, టెక్స్ట్ ఎడిటర్, వీడియో, బటన్, ఇట్లా ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇక్కడ మనకు ఎలాంటి సైట్ కావాలి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హెడ్డింగ్లో మనకు లెఫ్ట్ సైడ్ లోగో కావాలి,
ఇటు సైడ్ రైట్ సైడ్లో వచ్చేసి మెనూ కావాలనుకోండి, ఫస్ట్ మనం సెక్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. క్లిక్ చేసి మనకు 2 సెక్షన్స్ కావాలి. ఒక పక్క ఏమో లోగో కావాలి, ఇంకో పక్క ఏమో నావిగేషన్ మెనూ కావాలి. సో ఈ 2 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 ఓపెన్ అయ్యాయి కదా. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో లోగో కావాలి కాబట్టి దీన్ని మెనూలోకి వెళ్ళి ఇమేజ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం. ఓకే, చూజ్ ఇమేజ్. ఇప్పుడు నేను లోగోని ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఫర్ టైం బీయింగ్ మన దగ్గర ఉన్న శాంపుల్ లోగో పెడతాను నేను. ఓకే, సో ఇది నాకు ఇంత పెద్దది వద్దు, కొంచెం చిన్నది కావాలి కాబట్టి దీన్ని మనం ఈ సెక్షన్స్ మధ్యలో గీత ఉంది చూసారా, ఈ గీత దగ్గరికి వెళ్తే మనకి ఇలా వస్తుంది అనమాట, జరుపుకునేలాగా. మనం ఎక్కడ కావాలంటే ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రైట్ సైడ్లో నేను మెనూ పెట్టుకోవాలి. మెనూ పెట్టాలంటే ముందుగానే మనం మెనూ క్రియేట్ చేసుకోండాలమ్మా. ఆ మెనూ అనేది నేను ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి నేను క్రియేట్ చేసే పెడతాను. అది ఎలా అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. సో మనం ఏ చేంజెస్ చేసినా సరే ఇక్కడ అప్డేట్ అనేది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, దీని తర్వాత నేను బ్యానర్ పెట్టాలి కింద. సో దీన్ని బ్యానర్ అంటే ఒక సెక్షన్ సరిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఇమేజ్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను ఇక్కడ. లేదు బ్యానర్ కాకుండా మనకు స్లైడ్స్ కావాలి, స్లైడ్స్ లేదా ఇమేజ్ కోరోసల్, అంటే ఇమేజ్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, అది ఇమేజ్ కోరోజన్ అనమాట. ఇలా మనకి ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఫర్ టైం బీయింగ్ నేను వచ్చిన బ్యానర్ పెట్టి చూపిస్తాను మీకు. అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ చూస్ చేసుకోవాలి. అగైన్ అప్లోడ్ ఫైల్స్, ఏదైనా ఒక బ్యానర్ తీసుకుందాం. సపోజ్ ఈ బ్యానర్ పెట్టుకోవాలనుకున్నాం. యాక్చువల్లీ బ్యానర్ సైజ్ చిన్నది ఉంది కాబట్టి మనకు చిన్నది వచ్చింది. ఐ డూ వన్ థింగ్, మీకు చూపించడం కోసం ఏదైనా పెద్ద బ్యానర్ పెట్టి చూపిస్తాను మీకు. లేదా బ్యానర్ డౌన్లోడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యానర్ పెట్టుకోవాలనుకోండి. ఈ బ్యానర్ సైజ్ చూసినట్లయితే 1600 × 707, చాలా పెద్ద బ్యానర్ ఇది. సో దీన్ని ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఓకే, సో పెద్ద బ్యానర్ కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇది యూజ్ చేస్తున్నాం. యాక్చువల్ మన ఓన్ బ్యానర్స్ క్రియేట్ చేసుకుంటే ఇంకా బెనిఫిట్. నేను జస్ట్ మీకు చూపించడం కోసం డైరెక్ట్గా ఆన్లైన్లో ఉన్న బ్యానర్ డౌన్లోడ్ చేస్తున్నాను. వెళ్ళి సెలెక్ట్ ఫైల్, చూసారా, అప్డేట్. సో ప్రతిసారి కూడా అప్డేట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దీని తర్వాత నేను కింద ఏదైనా టెక్స్ట్ పెట్టుకోవాలనుకోండి, అగైన్ మెనూలోకి వెళ్ళి టెక్స్ట్ ఎడిటర్, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. ఓకే, Adya info solutions is some other కంటెంట్ ఇక్కడ జస్ట్ రాస్తున్నాను. సో ఈ కంటెంట్ నేను
సెంటర్ చేసుకోవాలి అంటే జస్ట్ గో టు స్టైల్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ అన్నీ కూడా అంటే ఈ కంటెంట్ చేంజ్ చేసే ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. మీకు స్టైల్లోకి వెళ్ళి సెంటర్ క్లిక్ చేస్తే కంటెంట్ సెంటర్ అవుతుంది. కలర్ కూడా మనకి ఇది కాకుండా కొంచెం డార్క్ బ్లాక్ పెట్టుకుంటే బ్లాక్. టైపోగ్రఫీ అంటే దానికి ఫాంట్స్ మార్చుకోవడం, అంటే మనకు ఆ కంటెంట్ సైజ్ మనం ఎంత కావాలో అంత సైజ్ పెట్టుకోవచ్చు ఇట్లా. ఓకే, ఆ సైజ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సో ఇలా ప్రతిదీ కూడా చేసుకోవచ్చు అనమాట. దీని కింద మనకు వీడియోస్ కావాలనుకోండి, ఒక 3 వీడియోస్ పెట్టాలి. నేను 3 సెక్షన్స్ పెట్టుకొని ఈ 3 సెక్షన్స్ తీసుకొని దీంట్లో నేను అగైన్ మెనూలోకి వెళ్ళి వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్. ఫస్ట్ దాంట్లో వీడియో, మళ్ళీ అగైన్ మెనూలోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా వీడియో పెట్టుకుంటాను. ఓకే, అండ్ అగైన్ థర్డ్ దాంట్లో కూడా వీడియో. సో ఇలా మనకు నచ్చిన విధంగా లేఅవుట్ డిజైన్ చేసుకోవచ్చు అమ్మా. ఈ వీడియోని ఎడిట్ చేసుకోనుకోండి, ఈ ప్లేస్లో మన వీడియో కావాలంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ వస్తుంది చూసారా, ఎడిట్ వీడియో క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. యూట్యూబ్లో ఉన్న వీడియో అనుకోండి, యూట్యూబ్ యొక్క లింక్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం చేంజ్ చేసుకోవాలమ్మా. సో ఒకసారి మీరు ఎలిమెంటర్ అనేది కొంచెం వీడియో నేను చెప్పాను కదా, యూట్యూబ్లోకి వెళ్ళి ఎలిమెంటర్ ట్యూటోరియల్, మీకు తెలుగులో కన్వీనియంట్ అయితే ఎలిమెంటర్ ట్యూటోరియల్ తెలుగు అని సెర్చ్ చేయండి. మీకు అక్కడ వచ్చే వీడియోస్ని ఒకసారి చూడండి. ఇవి చూసిన తర్వాత రేపు ఒకసారి నేను మీకు థీమ్ ఎలా యూజ్ చేసి దాన్ని ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో ఎలిమెంటర్ ట్యూటోరియల్ వీడియోస్ లింక్ కావాలంటే నేను మీకు వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను. వీలైనంత వరకు ఈరోజు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అది చూడండి. ఓకేనా? సో ఇది ఒకసారి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ షేర్ చేస్తాను, మీరు కూడా ఇట్లా ప్రాక్టీస్ చేసుకోండి. విల్ సీ యూ టుమారో. ప్రాక్టీస్ అయితే కంపల్సరీ అమ్మా, ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, యా నేను సెండ్ చేస్తానమ్మా మీకు. ఓకే దెన్, సీ యూ టుమారో. హ్యావ్ ఎ నైస్ డే. లింక్ నేను